అందరికీ నమస్కారం. మిత్రులారా, ఊరగాయలు ఏరియాని బట్టి ఒక్కొక్కరు ఒక్కో రకాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అవి చేస్తే అది సంవత్సరం మొత్తానికి ఉంటుంది చేసుకునే దాన్ని బట్టి. దాన్ని ఊరగాయల్ని దేంట్లో స్టోర్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ మామిడికాయ ఊరగాయ బేసికల్గా అసలు ఊరగాయని ఎందుకు చేయాలి, ఏంటి దీని వెనుకుండే సైన్స్ ఏంటి? ఏమవుతుందంటే ఊరికే మామిడికాయలు దొరకవు కాబట్టి దొరికినప్పుడే చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇది జనరల్ అందరూ అనుకునేది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పచ్చడి కావాలంటే దొరుకుతుంది అనే ఉద్దేశం చాలామంది అందుకే చేస్తున్నామని అనుకుంటాం. కానీ దీని వెనక చాలా పెద్ద సైన్స్ ఉంది. ఇది అలా మనం ఊరగాయల్ని ఎయిర్ టైట్ కంటైనర్లో జాడీల్లో పెట్టేసి దాన్ని స్టోర్ చేయడం వల్ల ఒక విధమైనటువంటి ఫర్మెంటేషన్ జరుగుతుంది, పులవడం లాంటిది జరుగుతుంది. లాక్టోబాసిల్లస్ అవి ఎక్కువ అవుతాయి. దీంట్లో ప్రోబయోటిక్స్ అంటారు, అవి చాలా ఎక్కువ అవుతాయి. అంటే మన బాడీ లోపల ఈ B12 డెఫిషియన్సీ రావాలన్నా ఇప్పుడు మన బై బర్తే మన బాడీలో బ్యాక్టీరియా వస్తుంది. బ్యాక్టీరియాలు మన బాడీకి శత్రువులు కాదు, మన లైఫ్ స్టైల్తో వాటిని శత్రువులుగా చేసుకున్నాం అంతే. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో బ్యాక్టీరియా అనేది ఎప్పుడు ఉంటుంది, గ్రీన్ బ్యాక్టీరియా అంటారు. మన కోలంలో పెద్ద పేగుల్లో ఉంటుంది అది. ఆ గ్రీన్ బ్యాక్టీరియా యాక్టివ్గా ఉండాలి. మామూలుగా మనం తినేటువంటి ఫుడ్ వల్ల బయట తీసుకునేటువంటి లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, దేనివల్ల సరే ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా కూడా వస్తుంది. అది ఇన్ఫెక్షన్ చేస్తుంది, శరీరానికి హానికరం. ఈ మన బాడీలో ఉండేటువంటి గ్రీన్ బ్యాక్టీరియా ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియాని చంపేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియాది పై చేయండి అనుకోండి, మన బాడీలో ఉన్నటువంటి గ్రీన్ బ్యాక్టీరియాని అది చంపేసింది అనుకోండి, జబ్బుగా కన్వర్ట్ అయిపోతుంది. సింపుల్ అసిడిటీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మీకు అల్సరేటివ్ కోలైటిస్లు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లు, ఇంకా రకరకాల దానికి ఏ పేర్లని పెట్టుకోవచ్చు. బేసిక్ రూట్ కాజ్ వచ్చి ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా ఎక్కువ కావాలి. అందుకని మన బాడీలో ఎప్పుడు కూడా గ్రీన్ బ్యాక్టీరియా హెల్దీగా ఉండాలి. ఆ గ్రీన్ బ్యాక్టీరియాని హెల్దీగా చేసేది ఎప్పుడు ఉంచేదే ఊరగాయలు. ఆ ఊరగాయల్ని మనము ఏదో టేస్ట్ కోసం తీసుకుంటున్నాం అని అనుకోవద్దు. దాన్ని తీసుకోవడం వల్ల దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి, న్యాచురల్ ఫెర్మెంటేషన్ జరుగుతుంది. కొంత అసిడిటీ ఉంటుంది దాంట్లో, ఎందుకంటే ఆ ఊరడం వల్ల కొంత అసిడిక్ లెవెల్స్, లాక్టిక్ యాసిడ్ అనేది అక్కడ వస్తుంది కాబట్టి కొంత అసిడిక్గా ఉంటాయి. అందుకే కొంచెం తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. దాన్ని ఎక్కువ విపరీతంగా తింటే కాంప్లికేషన్స్ ఉన్నాయి. అందుకే ఏదో కొంచెం వాడుకోవాలి. అది తీసుకోవడం వల్ల మీ బాడీలో గ్రీన్ బ్యాక్టీరియా, ప్రోబ్యాక్టీరియా బాగా పెరుగుతాయి. అది ఎప్పుడు సమ్మర్ అయిపోయిన తర్వాత మీకు ఇమీడియట్గా రెయినీ సీజన్ వస్తుంది. దాని తర్వాత చలికాలము, మళ్ళీ సమ్మర్ వచ్చేదాకా కూడా మీ ఇమ్యూనిటీ లెవెల్స్ లో ఉంటాయి. ప్రోబ్యాక్టీరియా అనేది తక్కువ ఉంటుంది. అందుకని సమ్మర్లోనే ఇది పెట్టేసుకొని మిగతా టైంలో మీరు రెగ్యులర్గా దీన్ని కానీ వాడుకుంటూ ఉంటే మీ బాడీలో ఈ ప్రోబ్యాక్టీరియా తగ్గకుండా ఉంటుంది, గ్రీన్ బ్యాక్టీరియా లెవెల్స్ తగ్గవు. దానికి ఫుడ్ ఇది తీసుకున్నప్పుడల్లా ఎంతో కొంత బ్యాక్టీరియా యాడ్ అవుతూ ఉంటుంది. మీరు హెల్దీగా ఉంటారు. ఇది బ్యాక్ సైడ్ సైన్స్. అది కొంచెం ఈ బీటా కెరోటిన్ అంటారు చూసారా, అంటే క్యారెట్ ఇటువంటి ఏదైనా పెట్టుకోగలిగితే బీటా కెరోటిన్ వస్తుంది. బాడీ దాన్ని కన్వర్ట్ చేసుకుని విటమిన్ ఏ తయారు చేసుకుంటుంది. ఈ మామిడికాయలు మేము తీసుకుంటే విటమిన్ సి అనేది ఉంటుంది. యూజువల్గా విటమిన్ సి వాటర్ సాల్యుబుల్, ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ పోతుంది. అందుకే ఊరగాయలో ఉండేటువంటి వాటర్ ఎక్కడికి పోదు, దాంట్లో ఉంటుంది. దాంట్లో సాల్ట్ మనం యాడ్ చేస్తాం. సాల్ట్ యాంటీ బ్యాక్టీరియా లెక్క పనిచేస్తుంది, అంటే ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా కాకుండా ఉంటుంది. సాల్ట్ లేకుండా పెట్టండి ఊరికే డ్యామేజ్ అయిపోద్ది కదా అది. కాబట్టి మంచి అది ఏ సాల్ట్ వాడతారని మీకు తెలుసు. కొంతమంది ఈ ఆవు పిండి, మెంతి పిండి కూడా దాంట్లో యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇవి చేసి పెట్టడం వల్ల మీ బాడీకిలో మెంతి పిండి తీసుకోవడం వల్ల డయాబెటీస్ రాకుండా ఉంటుంది. డయాబెటీస్ అంటే లెవెల్స్, టైప్ 2 డయాబెటీస్ రాకుండా కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది. ఈ ఆవు పిండి ఇటువంటి వాడడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ లెక్క పనిచేస్తుంది. కాబట్టి దాన్ని తీసుకున్నప్పుడల్లా ఒక మెడిసిన్ లెక్క పనిచేస్తూ ఉంటుంది. బాడీలో ఈ జాయింట్ పెయిన్స్ రావడం, ఏజ్తో వచ్చేటువంటి మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు, ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూడాలి అంటే ఇది ఆవు పిండి బాగా పనిచేస్తుంది. చూడండి, మరి మీరు ఇప్పుడు ఆవకాయని టేస్ట్ కోసం తీసుకుంటున్నారా, లేకపోతే హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారా? ఒక మెడిసిన్ తీసుకున్న దాంతో సమానం. ఇది ఊరగాయను వాడుతున్నారు అంటే రోజు ఇన్ని రకాలు కవర్ చేస్తుంది. అది టేస్ట్ అనేది మీకు పైన తెలిసేది, కానీ దాని లోపల ఉన్నటువంటి సైన్స్ చాలా ఎక్కువ.
చెప్పకుండానే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు మనకు ప్రతిరోజు మందు ఎలా చేసుకోవాలి, ఔషధాన్ని ఎలా తీసుకోవాలి అన్నది నేర్పించారు. కాబట్టి దీన్ని మీరు వేరే ఆలోచించొద్దు. కాకపోతే ఈ మామిడికాయలు, మనం మామిడికాయ ఊరగాయ పెట్టుకుంటున్నాం కదా, ఈ మామిడికాయ ఊరగాయలు పెట్టుకోవడానికి ఇన్ని బెనిఫిట్స్ రావాలంటే ఆ మామిడికాయలని సెలక్షన్ కూడా ఉండాలి. కొన్ని రకాల మామిడికాయలు పడితే చాలా తొందరగా ఊరగాయ చెడిపోతుంది, బూజు లాంటిది వచ్చేస్తుంది, మెత్తబడిపోతుంది. మనం చెప్పాను చూసారా, విటమిన్ సి అనేది కాంటెంట్ ఎక్కువ బాడీకి వచ్చేసి మన బాడీలో ఇమ్యూనిటీ పెరగాలి ఒకటి, ప్లస్ ముఖ్యంగా ఈ ఎటువంటి మామిడికాయలు మీరు తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి లాక్టోబాసిల్లస్ అనేది ఎక్కువ తయారు కావాలా తక్కువ తయారు కావాలా. అంటే అది గ్రీన్ బ్యాక్టీరియా మనకు తయారైందనుకోండి, ఎక్కువ దాని స్రావాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, హెల్త్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి ఎటువంటి మామిడికాయలు మీరు వాడుకోగలిగితే దీని బెనిఫిట్స్ పెరుగుతాయి అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నమస్తే.